శ్రీశైలం ఎస్ఎల్బిసి టర్నల్ విషయము పీక్ స్థాయికి చేరిన కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు అంటే కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క వాదన మాట్లాడుతున్నారు దాని మీద. అంటే అక్కడ ఉన్న 8 మంది అక్కడనే చనిపోయారని చెప్తున్నారు. కొంతమంది మాత్రం ఇంకా ప్రభుత్వం వేగవంతం పెంచింది ఎందుకు తేలడం లేదు బాడీలు అని చెప్తున్నారు. అనేక విషయాలపైన ఇప్పుడు మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు ఎర్రవల్లి సతీష్ రావు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ అంశాలను. సార్ నమస్కారం. నమస్తే. బాగున్నారా? ఏం సార్ మరి పరిస్థితి ఏంది? దానికి సంబంధించి ఆ టర్నల్కి సంబంధించిన విషయాలలో అనేక కోణాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. మరి దాని చరిత్ర ఏంది, అలా ఎందుకు అంతమంది చిక్కుపోవాల్సిన అవసరం వచ్చింది? అసలు ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ దాని చరిత్ర ఏంటంటే ఫస్ట్ శ్రీశైలం కట్టినప్పుడు అది ఓన్లీ డ్రింకింగ్ వాటర్ కోసం చేశారు. తమిళనాడుకి కర్ణాటకకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ తాగునీటి కోసం మాత్రమే చేసిన ప్రాజెక్ట్ అది. సో దాని తదనంతరం ఏం చేసిండ్రు, యునైటెడ్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏరియా అయితే ఉందో అక్కడ పోతిరెడ్డిపాడని తెలుగు గంగా అని దాంట్లోకి వెళ్ళి వాటర్ తీసుకొని కల్టివేట్కి వాళ్ళు యూజ్ చేయడం జరిగింది. సో దాన్ని అక్కడ వాళ్ళు యూజ్ చేయడం వల్ల శ్రీశైలం అనేది తెలంగాణ ఆంధ్ర బార్డర్లో ఉంటుంది. రైట్ వాళ్ళు ఉంటారు, లెఫ్ట్ తెలంగాణ ఉంటుంది. సో మాకు కూడా వాటర్ కావాలి కదా అనేది ఒకటి బయటకు వచ్చి 1969 ఉద్యమంలో అదొక పాత్ర ఉంది. సపరేట్ తెలంగాణలో అదొక క్లాస్ ఉంది. ఎందుకంటే మీరు చూడండి, నల్గొండ కోదాడు దాటంగానే ఓ బ్రిడ్జ్ ఉంటుంది. బ్రిడ్జ్ దాటంగానే సస్యశ్యామలం పచ్చగా పొలాలు అన్నీ ఉంటాయి. దాని ముందేమో నల్గొండ ఇదంతా సూర్యాపేట ఎడారి లెక్క ఉంటుంది. అది ఇమ్మీడియట్ వ్యత్యాసం కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి పోయే వాళ్ళకి కనిపించేది. సో అంటే దాని ఇంపాక్ట్ ఏమైందంటే ఈ ప్రజలు దాని మీద ప్రశ్నించడం మొదలుపెట్టారు. అక్కడున్న రాజకీయ నాయకులని, అదేమో అక్కడుంది శ్రీశైలం వాడుకుంటున్నారు, మనకేంది పరిస్థితి అని. 1969, 1970 టైంలో ఈ ఎస్ఎల్బిసి అనేది దాని మీద ఆలోచన స్టార్ట్ అయింది. చెన్నారెడ్డి గారు ఎస్ఎల్బిసి అటు కూడా వాడుతున్నారు కాబట్టి మనకు కూడా ఈ తెలంగాణకు కూడా వాటర్ ఇవ్వాలనేది ఒక ప్రపోజల్ పెట్టి, అంటే ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఉన్న టైంలోనే చెన్నారెడ్డి గారు ఉద్యమంలో అది మొదలు పెట్టారు స్లోగన్. ఓకే ఓకే ఓకే. సరే తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. సో దాన్ని అప్పుడప్పుడు ఎలక్షన్లప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉంటుంది, ప్రాజెక్ట్ కంప్లీట్ కావద్దు, జనంలో ప్రాజెక్టు నానాల పేరు నాంచాల. ఓకే. దాని ప్రకారం అట్నే నడుస్తుంది. అంజయ్య గారు వచ్చిండ్రు, ఏరియల్ సర్వే పెట్టిండ్రు, అన్ని ప్రాసెస్ జరుగుతున్నాయి. కానీ పబ్లిక్ మాత్రం ఏది రిజల్ట్ రావట్లేదు. అల్టిమేట్గా 2001లో కేసీఆర్ గారు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ స్థాపించారు. రైట్. స్థాపించినాక 2005లో అనుకుంటా రాజశేఖర్ రెడ్డి గారు దాన్ని హఠావుటిన ఎస్ఎల్బిసి టెండర్ పిలవడం జరిగినది. అది ఎప్పుడో ప్రాజెక్ట్ అది 69 నుంచి 40 సంవత్సరాల నుంచి నడుస్తున్నది. తొలి దశ తెలంగాణ ఉద్యమం నుంచి దీన్ని అంటే ఆల్రెడీ అక్కడ వాడుకుంటున్నారు నీళ్లు. రైట్ కెనాల్ వాడుతున్నారు, లెఫ్ట్లో మనకి ఇవ్వాలి, మనకి ఇవ్వట్లేదు. దాని మీద ఉద్యమంలో అదొక క్లాస్ పెట్టేసరికి దాని పరంపర ఏం చేసిందంటే ఎస్ఎల్బిసి అనేది ఒకటి ముందుకు తీసుకొచ్చిండ్రు. టీఆర్ఎస్ ఉద్యమం స్టార్ట్ అయింది. కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది. వేవ్స్ వాళ్ళకు వస్తున్నాయి. అలర్ట్ ఏం చేసిందంటే ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చి పెట్టేసి హఠావుటిన దీన్ని టెండర్ పెట్టారు. టెండర్ పెట్టేసి జయప్రకాష్ నారాయణ కంపెనీ జేపీ సిమెంట్స్ ఉంది కదా, వాళ్ళకే ఈ టెండర్ ఫైనల్ అయింది. టెండర్ ఫైనల్ అయినాక జరుగుతుంది. దీనికి సంబంధించిన హిస్టరీ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు అంటే ఒక స్కూల్ టీచర్ ఎట్లయితే చెప్తాడో అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దానికి ఏమి ఉంది, దాంట్లో ఏం ప్లస్ ఉంది, దాంట్లో ఏం మైనస్ ఉంది, ప్రతిదీ చిన్న పిల్లోడు చెప్పినట్టు చెప్పారు. అంటే దాంట్లో ఎట్లా ఉంటుంది, అది 44 కిలోమీటర్లు తోవాలి, 1/2 కిలోమీటర్ లోతు తోవాలి, 1500 ఫీట్ల కిందికి నుంచి డ్రిల్లింగ్ చేసుకుంటూ పోవాలి. డ్రిల్లింగ్ చేసుకుంటూ బోత్ సైడ్స్ అంటే ఇన్లెట్ నుంచి అవుట్లెట్ నుంచి 2 సైడ్ల నుంచి చేసుకుంటూ వచ్చారు వీళ్ళు. 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసింది 20 కిలోమీటర్లు చేసారు. చేసి 2014లో వచ్చాక కేసీఆర్ గారు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చెప్పి దీనికి ఉన్నది ఇది అంటే 44 కిలోమీటర్లలో ఎక్కడ కూడా గాలి తీసుకోవడానికి
ఇన్లెట్ పెట్టడానికి కూడా లేదు బయట. ఎందుకు లేదంటే అది టైగర్ శాంచురిటీ ఉంది, పులులు రాజీవ్ గాంధీ టైగర్ శాంచురీ పార్క్ కింద ఆ శ్రీశైలం నల్లమల్ల ఏరియాని డిక్లేర్ చేయడం జరిగింది. అంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినట్టుండే, ఎవరో ఒకరు పర్యావరణ వేత్త సంబంధించిన వాళ్ళు పోయి సుప్రీంకోర్టులో కేసు వేసారు. ఎందుకంటే ఇష్టం ఉన్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ప్రెషర్ వేసేసి పర్మిషన్స్ ఇస్తున్నారంటే అది ఓన్లీ సుప్రీంకోర్టులో మాత్రమే ఉంది. ఈ పనులు కాంట్రాక్టర్ ఫైనల్ అయినాక పని స్టార్ట్ చేయాలంటే కూడా సుప్రీంకోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవాలి, తీర్పు రావాలి కదా, పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ ఇచ్చే కస్టడీనే సుప్రీంకోర్టు దగ్గర ఉంది. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ అఫిడవిటా సెంట్రల్ గవర్నమెంట్ అఫిడవిటా వేసి మేము 5 డిజబిలిటీ కంటే సౌండ్ తక్కువతోటి ఏరియల్ సర్వే చేస్తామని, బ్లాస్టింగ్ చేయమని అన్నీ ఆ కమిటీకి వీళ్ళు అఫిడవిట్ ఇస్తే అప్పుడు ఆ కమిటీ ఓకే అని చెప్పినాకనే ఈ వర్క్ స్టార్ట్ అయ్యింది. ఆ వర్క్ స్టార్టింగ్ దశలోనే ఒకసారి ఓవర్ ఫ్లైట్స్ వచ్చేసి 2 సంవత్సరాల వరకు మళ్ళీ ఆ మిషన్ బయట మునిగిపోయింది, మళ్ళీ నడవలేదు. సో దాని తదనంతరం వాళ్ళు ఇటు స్టార్టింగ్ నుంచి అటు స్టార్టింగ్ నుంచి 10-20 కిలోమీటర్లు తోవేశారు. తవ్వినాక దానికి ఉన్న మైనస్లు అన్నీ దానికి ఉన్న విషయం మొత్తం అసెంబ్లీలో క్లియర్గా కేటీఆర్ గారు వివరించారు. అంటే 44 కిలోమీటర్లో ఎక్కడ కూడా కనీసం గాలి పోవడానికి కూడా ఆ టన్నెల్ నుంచి బయటికి తీసుకొని కూడా ఛాన్స్ లేదు. మొత్తం ఆక్సిజన్ లోపలికి పట్టుకొని పోయి మట్టి తీసుకురావాలి, ఆ పని చేసేవానికి ఆక్సిజన్ సప్లై చేయాలి, అంతే. ఎలక్ట్రీషియన్ ఉండాలి. ఆల్రెడీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 12 కిలోమీటర్లు అది పని కంప్లీట్ చేసింది. ఇప్పుడు ముఖ్యమంత్రి అంటున్నాడు, మొన్న పోయిండు కదా అడిగి పోయినప్పుడు అంటున్నాడు ఇదంతా కేసీఆర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగింది అంటుండు. కేసీఆర్కు దానికి సంబంధం ఏముంది? గవర్నమెంట్ పోయి అంటే ఎట్లా ఉంటుంది అంటే అరుణ్ గారు, ఇప్పుడు మీరు మనం పిల్లలు తీసుకుపోయి ఎప్పుడన్నా వాడిని ఏదైనా ఎగ్జిబిషన్కో లేకుంటే ఎక్కడన్నా జారుడు బండి అక్కడిక్కడ పడితే వాడు కింద పడతాడు, పడంగానే ఏం చేస్తాడు, ఊరికొచ్చి మననే కొడతాడు, అంతా నీవాలని అంటాడు. అంటే డాడీ తీసుకుపోవడం అంతా నీవాలని అంటాడు. నేనేం చేసినా అనేది అంటే జనరల్గా ఎంత స్మైల్ అంటే వస్తుంది, అంటే అంతా నీవాలని వాడికొచ్చి మనని అంటాడు. ఏమవుతుంది అంతా అంటే నువ్వు నన్ను తీసుకొచ్చావు కాబట్టి ఇక్కడికి నేను పడ్డా వాడు దానికి కేసీఆర్ తెలంగాణ బాపు కాబట్టి బాపుని అంటాడు. ఇప్పుడు మీరు చెప్పిన చరిత్ర ప్రకారం అయితే ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళే కదా దాన్ని 40 సంవత్సరాల నుంచి రాజకీయ లబ్ధి పొందింది ఈ ఎస్ఎల్బిసి మీద. 40 సంవత్సరాల నుంచి దాని మీద చెప్పుకుంటూ వచ్చు. 2001లో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు పెట్టాక 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా దాన్ని ఫైనల్ గా టెండర్ చేయడం జరిగినది. ఓకే, దాని తదనంతరం 10 ఇటు నుంచి ఇన్లెట్ నుంచి 10 అవుట్లెట్ నుంచి 10 కిలోమీటర్ వాళ్ళు తీసిండ్రు. 11వ కిలోమీటర్ నుంచి కేసీఆర్ గారు గత్యంతరం లేకుండా కానీ మేము టింగ్ అంటే టింగ్ అంటాం, టింగ్కు టకీ అనము, ఫర్దర్ క్యారీ ఫార్వర్డ్ చేస్తామని చెప్పే ఉద్దేశంతో దాని మధ్యలో వదిలేయకూడదు, వయబిలిటీ దాని మీద గత్యంతరం లేకనే కంటిన్యూటీ చేసినాం. దాని మీద 3,900 కోట్ల చిల్లర పైచీలకు ఆల్రెడీ కేసీఆర్ గారు ఆ డిస్ట్రిక్ట్ నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అందరితోటి మాట్లాడి ఏం చేద్దాం దీన్ని అని చర్చలో కూర్చొని సిఎస్ గారితో అందరితో కూర్చున్నాక లేలే ముందుకే పోదామండి అని వాళ్ళందరూ ఏకాభిప్రాయంతో అందరం కలిసి సరే అని 11 కిలోమీటర్ల పైచీలకు తవ్వడం జరిగినది. ఆయన ఇంకోటి ఏంటంటే వీళ్ళు స్టార్టింగ్ నుంచి వీళ్ళు తీసారు ఇటు స్టార్ట్ అటు స్టార్ట్. మనం డెప్త్ పోయినాక బీఆర్ఎస్ పార్టీ వచ్చింది, గవర్నమెంట్ రూలింగ్ వచ్చింది. డెప్త్ నుంచి మట్టి బయటకు తీసుకురావాలి, లోపల ఉన్న ఆక్సిజన్ సప్లై చేయాలి. దానివల్ల ఏమైందంటే బయట జరిగినంత పని లోపల జరగదు. మీరు 20 తీసిన 10 ఏళ్లలో కేసీఆర్ గారు 5 తీసిన సమానం అవుతుంది. ఎందుకంటే మేము గాలి లోపలికి వెళ్ళి మట్టి ఎక్కువ అంటే బయట లోపల ఉన్న మట్టిని ఎక్కువ బయటికి తీసుకురావాలి, ప్లస్ లోపల పోయిన మనుషులకు ఎక్కువ ఆక్సిజన్ ఇవ్వాలి. సో బయట 5-6 కిలోమీటర్లు ఉన్నంత ప్రెషర్ వరకు 10 కిలోమీటర్ల వెనక జరగదు కదా. సో అయినా దాని మీద కేర్ తీసుకొని దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలని కేసీఆర్ గారు కూడా ప్రభుత్వం ఒకటి లేకున్నా బాగున్నా వాళ్ళు మొదలుపెట్టిందని కంప్లీట్ చేద్దామని ముందుకు పోయినారు.